నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 10, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల ఏకాదశి. ఏకాదశి తిథి మార్చి 9 ఆదివారం ఉదయం 10:45 మార్చి 10 సోమవారం ఉదయం 9:52 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం మార్చి 11 మంగళవారం తెల్లవారితే 2:32 వరకు ఉంటుంది. అంటే సోమవారం పూర్తిగా పుష్యమి నక్షత్రం ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం శోభన మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి అతిగండ. కరణం విష్టి ఉదయం 7:47 వరకు. తదుపరి భవ రాత్రి 7:58 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 నుండి మధ్యాహ్నం 3:29 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:55 నుండి తెల్లవారితే 5:43 వరకు. అమృత గడియలు రాత్రి 11:58 నుండి రాత్రి 1:34 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కౌరవసేనకు శల్యుడు ఎన్ని రోజులు సారథ్యం వహించాడు? ఆప్షన్ ఏ 7, బి 15, సి 1. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, శల్యుడిని చంపినవాడు ఎవరు? ఈ ప్రశ్నకి జవాబు ధర్మరాజు అండి. దుర్గా గారు మరియు ఒకరిద్దరు అయితే కరెక్ట్గా చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా అమలకి ఏకాదశి అండి. మరి ఈ ఏకాదశి ఉపవాసము, ఏకాదశి పూజ చేయడం వల్ల అంటే అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి కదండి, అలాంటివన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు దశమ రోజు ఒంటిపూట ఉండి, ఏకాదశి అంటే సోమవారం పూర్తిగా ఉపవాసం ఉండి, మరుసటి రోజు ద్వాదశి మనకి 9:30 వరకు ఉందండి. 9 గంటల లోపు మన బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి భోజనం చేయవలసి ఉంటుంది. అప్పుడు ఏకాదశి ఉపవాసం అనేది పూర్తవుతుందండి. మరియు ఈరోజు కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం మరియు సావిత్రిబాయి పులే గారి వర్ధంతి కూడా ఈరోజు. మరియు సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ మరియు నటి రీతు వర్మ పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి
గోధుమ రాయి వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మంగళ స్నానాలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, లేదా షాపులు అడ్వాన్స్లు ఏమైనా ఇవ్వాలన్నా, లేదా నూతనంగా బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలన్నా ఈరోజు మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా నూతన ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా వాటికి సంబంధించి జాయినింగ్ అవ్వాలన్నా కూడా ఈరోజు మంచిదండి. అదేవిధంగా అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి మరియు డెలివరీలకు సంబంధించి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు వేసుకోవాలన్నా, స్లాబులు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు సీమంతం చేయడానికి, గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.